ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రజలు అదే పోలీస్ స్టేషన్ పోవాలంటే భయభ్రాంతి గురవుతున్నారు. మేము ఇడిసే ఇది మాత్రం ఎంతకని ఇడిసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ శ్రీనివాస్ నాయక్ని, ఈ రాముని, అదేవిధంగా ఉపేంద్ర, వీరేంద్రని ఖచ్చితంగా మీ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మీ ముందర ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మీరు ఎక్కడ ఎవరికైనా చెప్పుకోండి, చంద్రబాబుకే చెప్పండి. మీరు ఎదవడ ప్రసక్తి లేదు, చట్టం దాని పని పని చేస్తుంది. మేము ఇడిసే ప్రసక్తి లేదు మిమ్మల్ని అనే విధంగా ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికి చెప్తున్నాం. మన ఆస్వార్ మండలము సిఐ శ్రీనివాస్ నాయక్ గారు ఈరోజు ఆయన ఎవరి కళ్ళలో ఆనందం చూపేసే కోసం ఈరోజు అన్యాయంగా హనుమంతరెడ్డి అనే పిల్లోడిని అసలు ఎన్కౌంటర్ మామూలుగా ఆయన లాకప్ చేయాలనే విధంగా ఆయన ఈరోజు చేసినాడు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ వచ్చి వాళ్ళ అక్కోళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ నాయన వచ్చి అక్కడ పోయిన దానికే ఈరోజు ఆ పిల్లలు ప్రాణాలు బతికినారు. లేదంటే ఖచ్చితంగా ఆ సిఐ నాగరాజు కృష్ణలంకలో సిఐ నాగరాజు ఉన్నాడు చూడు, సేమ్ అదే విధంగా ఈరోజు కానీ ఈ పిల్లని కానీ మన లాకప్ చేయాలనే విధంగా ఈరోజు చర్యలు చేసినాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎందుకంటే మళ్ళా వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళకి ఖచ్చితంగా ఈయన చంపేస్తాడేమే అనే విధంగా డౌట్ వచ్చింది. కాబట్టి ఈరోజు ఆ పిల్లోడు ప్రాణాలతో బతికినాడు. పోలీస్ స్టేషన్లోనే సూసైడ్ చేసుకున్నాయంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారో వీళ్ళు. ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళు మొత్తం పోలీస్ వ్యవస్థే రాజ్యాంగాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని ఈరోజు రాజ్యాంగాన్ని వాళ్ళ చేతులకు తీసుకున్నారు. ఇప్పుడు ఏదైనా ఎవరో తప్పులు చేసింటారు, నీవెవరయ్యా మా కొట్టేకి, ఎందుకు నువ్వు కొట్టినావు? సిఐ శ్రీనివాస్ నాయక్ చెప్తున్నావు, నీకు ఒకటే, ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కానిస్టేబుల్ ఎవరో కానిస్టేబుల్ ఇద్దరంట, నువ్వు శ్రీనివాస్ నాయక్ గారికి కొట్టే చెప్తున్నాము. నువ్వు ఖచ్చితంగా మాకు కానీ రాజ్యాంగం ఉంది, నిన్ను ఇడిచే ప్రసక్తి లేదు. ఎందుకోసము నువ్వు ఆ పిల్లని కొట్టే పనేముంది నీకు? ఏమైనా తప్పులు జరిగింటే కోర్టులు ఉన్నాయి, వాళ్ళ ఆఫీస్ ఉంది, అంత ఉంది. నువ్వెవరు కొట్టేకి? ఎవరు చెప్పినారు నీకు? అంటే అధికారం నీకు ఇచ్చిన రాజ్యాంగంలో ఇచ్చింది నీకు? అట్లా ఉందా? కొట్టాలని ఏమన్నా ఉందా నీకు? అట్లా కొట్టాలని ఉందా? అంటే చంపేయాలని ఉందా రాజ్యాంగంలోనా? ప్రతి ఒక్క నువ్వు ఆయనే కాదు, ప్రతి ఒక్కరిని ఏదైనా కానీ కేసులు ఏదైనా వచ్చినా కానీ భార్యాభర్త కొట్లానే ₹1,00,000 అంటారు నీకు. భార్యాభర్త కొట్లాడితే మీడియా మిత్రులు చెప్తున్నా ఒకటే, నేను భార్యాభర్తలు కొట్లానే ఆయనకు ₹1,00,000 అంటే ఎవరైనా సైకిల్ మోటర్ ఏమైనా గలాట్ చేసుకుని వచ్చి లక్షలు అంట ఆయన అడిగేదాడు. లేకపోతే ఈ విధంగా కొడతారు. ఈ పిల్లలని కానీ దాదాపుగా డబ్బులు కానీ డిమాండ్ చేసిన ఈ పిల్లలకి, ఈ పిల్లలతో లేవని దానికి ఈరోజు ఈ పిల్లని ఇట్లా లాకప్ డెత్ చేయాలని చూసినాడు. ఇప్పుడు టీడీపీలు ఎవరు చెప్పినారు నీకు? నీ ఉద్యోగాన్ని ఎవరు కాపాడేది? ఇప్పుడు టీడీపీలు కాపాడతారు, చూస్తాం. మేము కానీ చూస్తాము. కాస్త మాకు కానీ కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రతి ఒక్కరికి చూస్తాం. మీతో మేము చూస్తాము. ఎందుకంటే ఈడ జనాలు చంపాలని చెప్పినారు. ఏమన్నా రాజ్యాంగం మన అంబేద్కర్ గారు జనాలు చంపాలని చెప్పినారా? లాకప్ చేయాలని చెప్పినారా? ఏమన్నా రాజ్యాంగంలో ఎవరు నీకు చెప్పింది? ఎవరి కోసం ఎవరిని కళలో ఆనందం పంచే కోసం చేసినావు? లోకల్ అమ్మ జ్యోతం చెప్పిందా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినాడా? లేదంటే లోకేష్ చెప్పినాడా నీకు ఇట్లా చంపేయమని, లాకప్ చేయమని ఎవరు చెప్పింది నీకు? మీ మాత్రం ఇది న్యాయం జరిగేంత వరకు మేము పే అధికారులకు చెప్తున్నాం. మేము ఖచ్చితంగా ఈ శ్రీనివాస్ నాయక్ని డిస్మిస్ చేయాలా, సస్పెండ్ కాదు. ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. ఎందుకంటే వ్యవస్థ చాలా కుప్పకూలిపోతుంది వ్యవస్థ. ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ప్రజలు? డబ్బు మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా వెనుకబడిపోయింది. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ఆయనకి? డబ్బులు ఇస్తే పని లేదంట. అవునువా? ఏ రకంగా? ఎవరు చెప్పింది నీకు? ఎందుకు ఇస్తారు నీకు డబ్బు? ఎందుకు వెళ్ళి డబ్బు? మీ ఎస్పీ గారికి, డిఐజీ గారికి ఒకటే చెప్తున్నాం, ఈయన ఇమీడియట్గా ఈయన మీద యాక్షన్ తీసుకొని ఈయన ఖచ్చితంగా మొత్తం డిస్మిస్ చేయాలా. డిస్మిస్ చేస్తేనే ఇట్లా వరకు ఇంకోసారి బాగుంటుంది. మీరు పోలీస్ వ్యవస్థ మర్యాదగా మీరు చేస్తే బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా ఆయన మీద మేము చర్యలు తీసుకుంటాం. ఇడిసే ప్రసక్తిలో ఆయన్ని. ఎందుకంటే లాగ్ అప్డేట్ చేసే పని ఎవరు ఇచ్చినారు ఆయనకి? ఇప్పుడు వాళ్ళ భార్య పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఎవరు చూస్తారు నీకు? భార్య అని కానీ ఆ మహిళలు అనుకుండా నువ్వా? అసలు మనం ఆ మాట్లాడకూడదు అంట. అటువంటి మాట్లాడినంట. అసలు మనం ఇటు చెప్పుకుంటే మీడియా ఉందా? అసలు లేడీస్ని కొట్టే పని ఏముంది? నువ్వా గన్నుతో అయితే గన్నుతో పిల్లనైతే గన్నుతో కొట్టినాయంట. మొత్తం ఈడ కొడితే గన్నుతో కొడితే బతుకుతానే మనిషి. ఎక్కడ చూసినా గన్ను తిప్పేసి కొడుతున్నట్ట. అంత తప్పేం చేసినాడు? ఎందుకు క్వార్టర్స్ తీసుకుపోయి కొట్టే పని ఉంది?
ప్రైవేట్ ప్లేస్కి ఎట్లా తీసుకుపోతావు నువ్వు? ఎలాగ ఏమైనా స్టేషన్లో ఏమైనా చేయాలా, మాట్లాడాలా, నువ్వేమంటే కోర్టు పెట్టాలా? ఎవరు చెప్పింది నీకు? ఏ రాజ్యాంగంలో ఉంది నీకు? సీఎం కృష్ణాక సిఐ నాగరాజు చేయాలనే చేసినాడు. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ కాపాడినారు కాబట్టి ఈరోజు వాళ్ళు కాపాడుకున్నారు కాబట్టి. లేదంటే ఎందుకు చూస్తున్నాం మనము? మన కుక్కన చనిపోయిన కుక్క చనిపోయిన కుక్క నెట్లు 4 కాళ్ళు పట్టుకుని ఈడ్చుకొస్తారు. అది మనిషి? ఆ పిల్లోడే మనిషి కాడు. ఆ పిల్లోడు ముందు తాగిన ఏదో మడసంగా తీసుకొని వెహికల్ తీసుకొని ఆసుపత్రికి పోయి తీసుకెట్టి వాళ్ళు మహిళలు అడుగుతుంటే ఏమంటారంట వాళ్ళ మహిళ, మీకేం పని అని వాళ్ళు అసలు దుర్భాషలాడి మనం మాట్లాడుకున్న మాట్లాడు మహిళలు సీర చెప్తాడు ఎవడన్నా? మహిళలకి మహిళకి రక్షణ ఉందా? పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు? పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టినారు? రక్షణ కోసం పెట్టినారు పోలీస్ స్టేషన్. ఏదైనా కానీ పోలీసు వాళ్ళు ఉండాలనే ధైర్యంతో ఇప్పుడు ప్రజలు తిరుగుతున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడుతున్నారు జనాలు. ఇదే కాదు, ఎక్కడైనా మహిళలు రావాలన్నా, ఎవరైనా జనాలు రావాలన్నా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్లో లాకప్ చేస్తుంటే ఇంక పోలీసులు రక్షణ ఎక్కడుంది రాజ్యాంగం? ఈ కానిస్టేబుల్కి ఎవడు ఇచ్చినాడు రాజ్యాంగం? ఈ పుట్టేది రాము, ఇంకెవడు వీరేంద్ర అంట. వాళ్ళకి ఎవడు ఇచ్చినాడు? వీరేంద్ర రాము. మీ కథ చూస్తాం. ఇడిసే ప్రసక్తులు మీ ఏడున్నా కానీ మేము సప్త సముద్రాలపైన ఇడిసే ప్రసక్తి ఈ శ్రీనివాస్ నాయకుడు కానీ మీ ఇద్దరిని ఇడిసే ప్రసక్తులు బాగా జాగ్రత్త పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండదు బాగా ఆలోచన చేసుకోండి. డ్యూటీలు చేసి 30 ఏళ్ళు మీరు 30 ఏళ్ళు డ్యూటీలు చేయాలి మీరు. అంటే ఎవరు మీకు జాబులు ఎవరు ఇచ్చినారు? మీరు కష్టపడి ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు తెచ్చుకొని, అంటే జ్యోతం ఇచ్చింది మీకు ఉద్యోగము, లేకపోతే చంద్రబాబు ఇచ్చినాడా ఉద్యోగం? మీకు ఎవడు ఇచ్చినాడు? మీకు మీరు కష్టపడి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ మాట ఎందుకు వింటారు? న్యాయపరంగా న్యాయం ఉంటే న్యాయం చేయండి. అంటే జ్యోతం చెప్తే జ్యోతం మాట వింటారా? లోకల్ నాయకులు చెప్తే లోకల్ నాయకులు మాట వింటారా? ఎట్లా వింటారా మీరు? పోలీసు వేస్తుంది అని ఎందుకు? పోలీసులే వాళ్ళే రాక్షసులకు పరిపాలన చేస్తుంటారు. రాక్షసు తీసుకుపోవే వాడు తాగినాడు మీరు గెలుచుకున్నకి కాదు జాబ్ వస్తుంది. ఎక్కడ పోలేదు జాబు. మీరు గెలుచుకున్నాను. నేను జగన్మోహన్ సార్ చెప్పాను నిన్నే జరిగింది సార్ అంటే ఆయన వెనక్కి ఇమీడియట్లీ హైకోర్టు లాయర్ చెప్పినారు. హైకోర్టు లాయర్ని మనం ప్రైవేట్ కేసు వేస్తాం. ముక్కు తెలిసే ప్రసక్తి మీరు మాత్రం వాళ్ళకి పొందొద్దండి. వాళ్ళకి సీఐ మనం తెలిసే తెలియద్దండి. ఏమన్నా నాకు ఫోన్ చేయండి. తీసుకోండి. నువ్వు ఏమన్నా నాకు ఫోన్ చేయండి. నేను ఇమీడియట్ మీకు వస్తాను. మీకు